వెళ్ళిపోదాం. రెండు సెషన్స్ అన్ని కూడా మనం కంటిన్యూ చేసుకుందాం. మన బాడీలో 70-80% మొత్తం వాటరే ఉంటుందండి. ప్రతి ఆర్గాన్, మన బ్రెయిన్లో కానీ, మన హార్ట్లో కానీ, కిడ్నీలో కానీ, బ్లడ్లో కానీ టోటల్గా సో ఈ వాటర్ని మనం ఎలాంటి వాటర్ ఇస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ఛాలెంజెస్ లేకుండా. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం మనకి మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేదా మన బంధువులు ఎవరైతే క్లోజ్ రిలేటివ్స్ కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా హెల్త్ ఛాలెంజ్ వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళి ప్రతిరోజు హాస్పిటల్ని విజిట్ చేస్తూ డాక్టర్తో ఓపీ తీసుకుంటూ, లేదంటే ఐసీయూలో మనం విజిట్ చేస్తూ ఉన్నప్పుడు, అబ్బా ఆ రోజే మనం కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే ఈరోజు మనం చాలా హెల్తీగా ఉండేవాళ్ళం కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదు. అలా ఎవరు కూడా హాస్పిటల్స్కి వెళ్ళి అబ్బా ఎందుకు వచ్చింది, మన ఇంట్లో మనం ఉంటూ మనం 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 మంచి వాటర్ తీసుకుంటూ, వాటర్ ద్వారా మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో కూడా ఈరోజు మన టాపిక్స్తో కవర్ అవుతుంది. సో ఈరోజు మన అయోనియా వరల్డ్కి మోస్ట్ వెల్కమ్ అండి. తర్వాత రైట్. సో వాటర్ అనగానే ఇప్పుడు మన బాడీలో ఎందుకు వాటర్ అవసరం అంటే, మన బాడీలో ప్రతి ప్రక్రియకి అంటే మనం ఫుడ్ తింటున్నాం, ఈ ఫుడ్ అంతా న్యూట్రిషనే మనకి ప్రతి సెల్కి అందాలంటే వాటర్ కావాలి. అలానే మనం బాడీలో వేస్ట్ తయారైంది ఇదంతా రిమూవ్ అవ్వాలంటే మనకు వాటర్ కావాలి. అలానే మన కుషన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే వాటర్ కావాలి. మన హార్ట్ సరిగ్గా పంప్ చేయాలంటే వాటర్ కావాలి. అలానే మన లంగ్స్ డైలీ మినిమం 1 లీటర్ వాటర్ ఖచ్చితంగా మన దీనికే కావాలంటే మన లంగ్స్ మనకి పనిచేయడం కోసమే మినిమం 1 లీటర్ వాటర్ కావాలి. సో అలాంటి వాటర్ని మనం ఎలాంటి వాటర్ తీసుకోవాలి బాడీలో అంటే మోకాళ్ళ తొందరగా వస్తున్నాయి, మరి హెల్త్ ఛాలెంజెస్, బీపీలు ఎందుకు వస్తున్నాయి తొందరగా, షుగర్ ఎందుకు వస్తుంది, ఇలా అన్నీ ఆలోచిస్తే ఫస్ట్ మనం వాటర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాము, మనం పుట్టినప్పుడు మనం ఎలాంటి వాటర్ తాగాము ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, అంటే ఎవరైతే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారో చిన్నప్పుడు మన విలేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి వాటర్ తాగాము ఫస్ట్ మొట్టమొదటిగా అంటే చెరువుల్లోంచి వాటర్ తీసుకొచ్చి తాగేవాళ్ళు. ఆ చెరువుల్లో వాటర్ ఎప్పుడైతే ఈ గేదెలు ఇలాంటిది కలుషితం అవుతుంది అనిపించిందో అంటే పొలాలకు వెళ్ళినప్పుడు కాలంలో వాటర్ కూడా తాగేవాళ్ళం. మన దగ్గరలో బావులు ఉండేవి, ఆ బావుల్లోకి వెళ్ళి వాటర్ చేదుకొని వచ్చి మనం వాటర్ తాగటం మొదలుపెట్టాం. సరే మరి వాటర్ ఇవి కూడా కొంచెం పాడైపోతుంది అనుకున్నప్పుడు ఏం చేశారంటే బోరింగ్ పంప్ వాటర్ తాగటం మొదలుపెట్టాం. సో ఈ బోరింగ్ పంప్ వాటర్ కూడా ఇది అవుతుంది అనుకున్నప్పుడు మనం మోటార్లు వేసి భూమిలో పై పొరలో వాటర్ అంతా పాడైపోయింది, వాటర్ లేదు, బోరింగ్ పంప్ కొడితే వాటర్ రావట్లేదు. సో ఈ వాటర్ అంతా ఒక్కోటి పాడవుతున్నప్పుడల్లా మనం ఒక్కొక్క అప్డేట్ తీసుకుంటూ వెళ్తున్నాం మనం. సరే మరి భూమిలో పై పొరల్లో మంచి వాటర్, మంచి మినరల్స్ ఉంటాయండి. యాక్చువల్గా మనం తాగే వాటర్లో 2 రకాల మినరల్స్ ఉంటాయి. ఒకటి ఆల్కలైన్ మినరల్స్, 2 ఎసిడిక్ మినరల్స్. ఆల్కలైన్ మినరల్స్ అంటే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటి వాటిని ఆల్కలైన్ మినరల్స్ అంటారు. చిన్నప్పుడు ఎప్పుడో మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్లో మనకి యాసిడ్స్ అండ్ బేస్ లెసన్లో మనం తెలుసుకున్నాం. సో మినరల్స్ అన్ని కూడా మన బాడీకి కావాలి. అలా సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి ఎసిడిక్ మినరల్స్ మన బాడీకి అవసరం లేదు. కానీ మనం తాగే రెగ్యులర్ వాటర్లో ఈ 2 రకాల మినరల్స్ కలిసి ఉన్నాయి. పై పొరల్లో అంటే మన చెరువుల్లో వాటర్, బావుల్లో వాటర్, చలమల్లో వాటర్, బోరింగ్ పంప్ వాటర్ తాగినప్పుడు భూమిలో పై పొరల్లో ఉన్న వాటర్లు కాబట్టి ఆ వాటర్లో మనకు కావాల్సిన, బాడీకి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ కూడా రెగ్యులర్గా మన బాడీలోకి వచ్చాయి. మన బాడీ అందుకే మన పూర్వీకులు చూడండి, ఆల్మోస్ట్ 100 years ఎటువంటి అనారోగ్య సమస్యలు, బీపీలు, షుగర్లు అంటే వాళ్ళకి అప్పుడు చాలా తక్కువ, చాలా రేరు. ఇంకా క్యాన్సర్ లాంటిది అంటే అసలు ఊరు మొత్తం మీద ఒక పర్సన్ కూడా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు తాగిన వాటర్లో, చిన్నప్పుడు తాగిన వాటర్లో ఆల్కలైన్ మినరల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది. కానీ రాను రాను అది ఏమైందంటే మనం భూగర్భ జలాలన్నీ కూడా అడిగండిపోవడంతో, ఈ కాలుష్యం అంతా అవడంతో అందరం కూడా లోపల బోరు వాటర్ తీసుకోవడం మొదలు. బోరు వాటర్ కూడా డెప్త్కి వెళ్ళే కొంత ఎసిడిక్ మినరల్స్ పెరుగుతుంది కాబట్టి దానిలో టీడీఎస్ అంటారు. టీడీఎస్ ఇవాళ చెప్పే పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. ఆ టీడీఎస్ అనేది హ్యూమన్ బాడీకి ఎంత కావాలి, సుమారు ఒక 100, 150, 200 అలాగే సరిపోతుంది. కానీ అది న్యాచురల్ వాటర్ వచ్చినప్పుడు మనకి భూమిలో పై పొరల్లో ఉన్న మంచి మినరల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ 200 టీడీఎస్ తాగినా, 300 టీడీఎస్ తాగినా అప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా హెల్తీగా ఉన్నారు. వాళ్ళు కనీసం మనం చనిపోయడానికి ఊడిపోయి కాదు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి పళ్ళు ఊడిపోయి మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అలానే బీపీ, షుగర్లు అంటే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఆ వాటర్లో మంచి మినరల్స్ వాళ్ళకి అప్పుడు దొరికినాయి.
కానీ రాను రాను మనకి ఈ వాటర్ మనం తాగలేక ఏం చేసాము, ఈ గ్రౌండ్ వాటర్లో టీడీఎస్ ఎక్కువ పెరగటం వల్ల మన హ్యూమన్ బాడీ అంత యాక్సెప్ట్ చేయదు. అంటే అతి అనర్థదాయకం అంటారు కదా. సో ఎక్కువ మినరల్స్ ఉన్నా మన బాడీ తీసుకోదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనందరం ఏం చేసామంటే ఆర్ఓ వాటర్ తాగడానికి అలవాటు పడ్డాం. అలా తర్వాత నెక్స్ట్ అప్డేట్ మున్సిపల్ వాటర్. మున్సిపల్ వాటర్లో డేంజరస్ కెమికల్స్ కూడా యాడ్ అవుతున్నాయండి. అంటే క్లోరిన్ లాంటి ఎక్కువ ఎసిడిక్ మినరల్స్ ఉంటాయి. అలానే బ్లీచింగ్ చేస్తూ ఉంటారు. ఈ క్లోరిన్ కూడా ఒక టెస్ట్ ఉందండి. క్లోరిన్ మన బాడీలో జస్ట్ మనం మున్సిపల్ వాటర్ ఇలా పట్టుకొని వాటర్ నోట్లో పోసుకొని ఊసేలోపే ఆ క్లోరిన్ ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడే క్లోరిన్ ఉంటుంది, తర్వాత క్లోరిన్ ఉంటుంది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ క్లోరిన్ మన బాడీలోకి అవుతుంది. అలానే ఆర్సెనిక్ లాంటి డేంజరస్ కెమికల్స్, పెస్టిసైడ్స్ కలుస్తూ ఉన్నాయి, పైపులు పగులుతూ. సో అందుకని మున్సిపల్ వాటర్లో కూడా మున్సిపల్ వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. కాన్స్టిపేషన్ ఎందుకంటే దానిలో ఎసిడిక్ మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఆ ఎసిడిక్ మినరల్స్ మనకి డైజెషన్ సరిగా ఒక ఎక్కువ వాటర్ తాగడానికి కూడా మన బాడీ యాక్సెప్ట్ చేయదు. సో అందుకని మున్సిపల్ వాటర్ మనం ఏం చేసాము, ఒక కొత్త సిస్టమ్ అంటే ఆర్ఓ. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్ అంటారు. రివర్స్ ఆస్మోసిస్. ఈ రివర్స్ ఆస్మోసిస్లో జరిగే అసలు యాక్షన్ ఏంటి అంటే మన వాటర్లో అంటే ఒక టీడీఎస్ ఉన్న వాటర్ని మనం డైరెక్ట్గా తాగలేక ఆ ఆర్ఓకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆర్ఓలో లోపల మెంబ్రెయిన్స్ ఉంటాయండి. మెంబ్రెయిన్స్ ఉంటాయి, 2 ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్లోనేమో డస్ట్ ఇదంతా క్లీన్ అవుతుంది. ఆ మెంబ్రెయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దానిలో మన వాటర్లో ఉన్న మినరల్స్ మొత్తాన్ని కూడా రివర్స్ ఆస్మోసిస్ అంటారు. అంటే మొత్తం రివర్స్ ఫ్లెష్ లాగా కొడతా ఉంటుంది. ఆ ఆపే ప్రాసెస్లో మన వాటర్లో ఏది మంచి మినరల్ ఏది చెడ్డ మినరల్ ఈ మెంబ్రెయిన్కి తెలియదు కాబట్టి ఏం చేస్తుందంటే మొత్తం మినరల్స్ మొత్తాన్ని బ్యాక్ కొడుతుంది, వెనక్కి కొట్టేస్తుంది. అప్పుడు ఈ మెంబ్రెయిన్ ద్వారా బయటకు వచ్చే వాటర్లో టీడీఎస్ అనేది మనం చెక్ చేస్తే 20 టీడీఎస్, 10 టీడీఎస్, 6 టీడీఎస్. వెరీ డేంజర్ అండి. 6 అంటే డెడ్ వాటర్, పూర్తి డెడ్ వాటర్. ఆర్ఓ వాటర్ అనేది డెడ్ వాటర్. అలా తక్కువ టీడీఎస్ తాగటం మొదలుపెట్టాం. ఎప్పుడైతే తక్కువ టీడీఎస్ తాగటం మొదలుపెట్టామో వాటర్ ఇంతకుముందు మున్సిపల్ వాటర్ ఎక్కువ తాగలేకపోయాము. అలానే ఈ ఆర్ఓ వాటర్ ఏంటంటే కొంచెం స్వీట్నెస్ పెరుగుతుంది. ఆ టీడీఎస్ అనేది పెరిగే కొందేమో వాటర్ చప్పగా ఉంటుంది. టీడీఎస్ పెరిగే కొంది వాటర్ చప్పగా ఉంటుంది. టీడీఎస్ తగ్గే కొంది వాటర్ ఏంటంటే స్వీట్గా ఉంటుంది. సో ఈ స్వీట్ వాటర్కి అలవాటు పడిపోయాం. ఆర్ఓ వాటర్లో ఎటువంటి మినరల్స్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన బాడీకి కావాల్సిన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటి ఆల్కలైన్ మినరల్స్ కూడా ఏమీ రావడం లేదు కదా. ఈ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే మన బాడీకి రోజు కాల్షియం కావాలి, లేదా సోడియం కావాలి, లేదా మన పిహెచ్ మెయింటైన్ అవ్వాలంటే కొన్ని ఈ ఆల్కలైన్ మినరల్స్ కావాలి. ఆ ఆల్కలైన్ మినరల్స్ మనం రెగ్యులర్గా తీసుకునే ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో, అలానే మనం తీసుకునే రైస్ కానీ కర్రీస్ కానీ వీటిలో కొంతవరకు మనకి పచ్చగా ఉండే ఆకుకూరల్లో ఎక్కువ ఆల్కలైన్ వస్తుంది కాబట్టి కొంతవరకు మేనేజ్ అయింది. కానీ ఆకుకూరలు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే కట్ చేసుకోవడం, కోసుకోవడం, పీక్కోవడం, లాక్కోవడం ఎందుకని చెప్పి అందరూ ఫ్రై చేసుకోవడం ఇలాంటి వాటికి అలవాటు పడ్డాం. సో ఆల్కలైన్ అందట్లేదు బాడీలోకి. ఆల్కలైన్ అందకపోవడం వల్ల ఏముందంటే మన బాడీలో దేవుడు ఇచ్చిన మనకి ఇచ్చిన వరం ఏంటంటే ఇది ఒక అద్భుతమైన యంత్రం అండి. ప్రపంచంలో బెస్ట్ మిరాకిల్ ఏంటంటే మన బాడీయే. సో అప్పుడు ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ అంటే ఏదైతే ఆల్కలైన్ పిహెచ్ ఎక్కువ కావాలో ఆల్కలైన్ మినరల్స్ కావాల్సినప్పుడు వేరే వాటి నుంచి వేరే ఆర్గాన్స్ నుంచి తీసుకోవడం మొదలు పెడుతుంది. అందుకే ఎందుకు ఇప్పుడు చిన్న వయసులోనే బీపీలు వస్తున్నాయి, చిన్న వయసులోనే షుగర్ వస్తుంది, చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, చిన్న వయసులోనే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఆ మినరల్స్ ఎక్కడైతే దొరుకుతుందో వాటిని తీసుకొని మీ బ్లడ్ ఇవన్నీ కూడా న్యూట్రైజ్ చేసుకోవడం వల్ల అక్కడ అక్కడ కొరత ఏర్పడుతుంది మినరల్స్కి. సో ఈ ఆర్ఓ వాటర్ తాగడం నష్టమా లాభమా అని నేను చెప్పడం కాదు. ఈవెన్ WHO లాంటివి కూడా ఏం చెప్తుందంటే ఎక్కువ కాలం పాటు ఆర్ఓ వాటర్ తీసుకోవడం వల్ల ఎర్లీగా డెత్ వస్తుందని చెప్పి వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు. మీరు గూగుల్ చేయండి, యూట్యూబ్ చేయండి, ఎక్కడైనా చూడండి ఆర్ఓ వాటర్ మంచిదంటే మంచిది కాదనే చెప్తుంది. ఎందుకు? బికాజ్ అంటే ఆర్ఓ వాటర్ ఎందుకు మంచిది కాదు అంటే దానిలో టీడీఎస్ అనేది 20-30 మాత్రమే ఉంటుంది. మీ దగ్గరలో ఆర్ఓ షాప్కి వెళ్ళి ఫస్ట్ మీరు కొనాల్సిన దీనిలో మిషన్ ఏంటంటే టీడీఎస్ మిషన్. అది 200-300 ఉంటుంది. హెచ్ఎం కంపెనీ అయితే 700-600 ఉంటుంది. వాటర్లో మన ఆర్ఓ వాటర్లో ఎంత టీడీఎస్ ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే మీ ఇంట్లో మీరు చెక్ చేసుకున్నా సరే సుమారు 20-30 ఇంకా అంతకంటే 20 కంటే తగ్గిందంటే వెరీ డేంజర్. సో ఇలాంటి ఆర్ఓ వాటర్ అసలు ఎందుకు కనిపెట్టారు మరి ఇంత మంచిది కానప్పుడు అంటే సముద్రంలో నావికులు వాళ్ళు నెలల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. సముద్రంలో అంతా నీరే కానీ కానీ పనికిరాదు, ఉప్పగా ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఈ రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఆర్ఓ వాటర్ని తయారు చేసుకొని తాగటం మొదలుపెట్టారు.
సో అలాంటి వాటర్ని మనం ఏం చేస్తున్నాం, రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తున్నాం. రెగ్యులర్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆర్ఓ వాటర్ మంచిది కాదు అనుకున్నాము, కానీ అందరి మనసులో ఎక్కువ మంది, అంటే రోజు నాకు ఒక 10 కాల్స్ వస్తున్నాయండి. ఈ 10 కాల్స్ యొక్క ఎక్కువ సారాంశం ఏంటంటే, సార్ ఆర్ఓ వాటర్ మంచిది కాదని చెప్తున్నారు మీరు మీటింగ్లో, లేదు ఇలా చెప్తున్నారు, కానీ మరి మేము ఐనేజర్ కొనుక్కున్న తర్వాత కంపల్సరీ ఆర్ఓ పెట్టుకోమని ఎందుకు చెప్తున్నారు? ఫ్రెండ్స్ విన్నారా? సో డౌట్ ఏంటంటే, ఆర్ఓ వాటర్ మంచిది కాదు అని చెప్తున్నారు, కానీ మేము ఐనేజర్ కొనగానే కంపల్సరీ ఆర్ఓ ఉండాలి, దానిలో ఆర్ఓ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. అడిగేదానికి ఆన్సర్ ఏంటంటే సార్, ఇక్కడ ఆర్ఓ అనేది ఏంటంటే 20-30 TDS ఉన్నప్పుడు మన బాడీకి మినరల్స్ రావు, కాబట్టి అది మంచిది కాదు. ఎప్పుడైతే మనం ఐనేజర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు WHO ఏదైతే చెప్తుందో ఒక 150 నుంచి 200 TDS మన హ్యూమన్ బాడీకి కావాలి అని చెప్పి, ఆ 150 TDS సెట్ చేసినప్పుడు ఆ ఆర్ఓ సిస్టంలో వాటర్ స్టోరేజ్ ఉంటుంది కదా, దాని TDS మీరు చెక్ చేస్తే 100, 120, 150, 200 వరకు ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో 150 ఉన్న TDS నేను యావరేజ్ తీసుకున్నాను. 150 TDSని మన డివైస్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనది ఐనేజర్ అండి, ఐనైజేషన్ అంటారు. ఈ ఐనేజర్ వల్ల ఏంటో బెనిఫిట్ మళ్ళీ చెప్తాను. అంటే మన డివైస్లో ఆర్ఓ సిస్టంలోనేమో జస్ట్ ఒక మెంబ్రెయిన్ ఉండి, మన వాటర్లో ఉన్న 1000 TDSని తగ్గించేసి ఒక 150 TDS తీసుకురావడం కోసం ఇప్పుడు మనం ఆర్ఓ వాడుకుంటున్నాం. ఈ 150 ఉన్న TDSని మళ్ళీ ఇప్పుడు మన ఐనేజర్ ఏం చేస్తుందంటే, మన ఐనేజర్లో మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయండి. టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పంపించిన 150 TDS ఉన్న వాటరు మన బాడీకి కావాల్సిన TDS ఆ ప్లేట్స్ మీద ఎప్పుడైతే ఫ్లో అవుతుందో, ఐనైజేషన్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే, మన వాటర్లో ఉన్న ఆల్కలైన్ మినరల్స్ని, ఎసిడిక్ మినరల్స్ని సపరేట్ చేస్తుంది. ఆల్కలైన్ మినరల్స్ని, ఎసిడిక్ మినరల్స్ని సపరేట్ చేస్తుంది. అందుకే 2 హోస్లు ఉంటాయి మన దానిలో. పైనుంచి వచ్చేదేమో మనం తాగడానికి వాడతాం, మన డివైస్లోనే కింద నుంచి వచ్చే ఎసిడిక్ మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి, మొక్కలు పోసుకోవడానికి, లేదా వాషింగ్ మిషన్లో పోసుకోవడానికి వాటికి వాడుకోవచ్చు. ఎవరికైనా స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే స్నానం చేయడానికి కూడా ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఆర్ఓ అనేది జస్ట్ TDSని ఇంక్రీజ్ చేయడానికి వాడుకునే సాధనం. మనం అంటే ఇంతకుముందు ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ ఆర్ఓ ఉంటే, అదే ఆర్ఓలో మనకి ఇన్స్టలేషన్కి వచ్చిన టెక్నీషియన్ ఏం చేస్తారంటే, దాని TDS అనేది ఇంక్రీజ్ చేసి దానికి ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎందుకు బయట పెట్టాలి TDS అని అడిగితే, మన గ్రౌండ్ వాటర్లో ఒక్కోసారి ఏమో వాటర్ TDS పెరుగుతుంది, ఒక్కోసారి సడన్గా తగ్గుతుంది. కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది. ఈ రెండు వాటర్ పైన మిక్స్ అయినప్పుడు TDS మారిపోతుంది. అంటే టోటల్ వాటర్ TDS మారిపోతుంది. అలానే ఓన్లీ మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు పైకి ఇచ్చినప్పుడు దాని TDS తగ్గుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే, ఆర్ఓలో కూడా మన వాటర్ TDS పెరిగితే మన ఆర్ఓలో TDS పెరుగుతుంది. 150కి సెట్ చేసుకున్నాం, పొరపాటున అది 1500 అయింది ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా గ్రౌండ్ వాటర్ని. అప్పుడు మన దానిలో కూడా ఏముందంటే, దాని రేషియో 200 ఉండాల్సింది 300కి వెళ్తుంది. లేదు, గ్రౌండ్ వాటర్ TDS తగ్గింది, అది 500కో 600కో వచ్చింది. వర్షాకాలం బాగా వాటర్ బాగుంది, 600కి వచ్చింది. అలాంటప్పుడు ఏమవుతుంది, మన వాటర్లో ఉన్న 150 TDS కాస్త 100కో 70కో 80కో వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో TDSని కంట్రోల్ చేసి మన హ్యూమన్ బాడీ మరి తట్టుకోగలుగుతుందా? 1000 TDS ఇచ్చిన ఐనేషన్ చేస్తుందండి, ఆల్కలైన్ మినరల్స్ ఎక్కువ ఇస్తుంది, కానీ మనం తట్టుకోలేం. మన బాడీకి హై ఆల్కలైన్ ఈజ్ ఆల్సో డేంజరస్. అందుకని మనకి మన హ్యూమన్ బాడీకి కావాల్సిన 150 TDSని సెట్ చేసుకోవడం కోసం మాత్రమే ఆర్ఓ సిస్టమ్. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే కొంతమంది ఫోన్ చేస్తారు, మా ఇంట్లో మున్సిపల్ వాటరే వస్తాయి, మొత్తం 250, 300 TDS వస్తుందండి, దానిలో డైరెక్ట్గా పెట్టుకోమంటారంటే నా అయితే వద్దు అని చెప్తాను. ఎందుకంటే మున్సిపల్ వాటర్లో కూడా కొన్నిసార్లు కొంత డిస్టర్బ్ జరిగే అవకాశం ఉంది. 300 TDS, ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి అంత TDS అవసరం లేదు. బాగా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంత TDS అవసరం లేదు, వాళ్ళ హ్యూమన్ బాడీ తట్టుకోలేకపోవచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం అది మరి ఎంత కాస్ట్లీ ఆర్ఓ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలంటే, నామినల్గా TDS తగ్గించే ఏ ఆర్ఓ అయినా పర్వాలేదండి. 5000 నుంచి ఉంటాయి, 5000, 6000, 7000, 8000, 10,000 చాలు. లేదు నాకు బ్రాండెడే కావాలనుకుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు 17,000, 18,000 అలా పెట్టుకొని కెంట్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇదే వాడమని నేను చెప్పడం లేదు, మీకు ఏది అవకాశం ఉంటుంది ఒక ఆర్ఓ సిస్టమ్ ఫస్ట్ ఇన్స్టలేషన్ చేసుకొని, టెక్నీషియన్ వచ్చేలోపే చేసుకుంటే మంచిది. టెక్నీషియన్ ఇన్స్టలేషన్కి వచ్చినప్పుడు దానిలో TDS అడ్జస్ట్ చేసి దాని కనెక్షన్ అంతా ఇచ్చి మన ఐనేజర్కి ఇస్తాం. సో ఇది ఆర్ఓ గురించి. రివర్స్ ఆస్మోసిస్ కొంతమంది ఈ డెమో అంతా చూసిన తర్వాత ఏం చేస్తున్నారంటే,
ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, హ్యూమన్ బాడీకి 150 టీడీఎస్ కావాలి, 150 టీడీఎస్ కావాలనుకున్నాం కదా. అప్పటిదాకా వాళ్ళ ఆర్ఓ సిస్టంలో 20 టీడీఎస్ ఉంది. ఈ 20 టీడీఎస్ ఉన్నదాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 50కి పెంచుతున్నారు. ఎందుకు? ఆల్కలైన్ మినరల్స్ పర్సంటేజ్ పెరగాలని. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆల్కలైన్ మినరల్స్ పెరగాలి అనే ఉద్దేశంతో మన వాటర్లో టీడీఎస్ ఎప్పుడైతే పెంచామో 150కి, దాంతోపాటు ఎసిరిక్ మినరల్స్ కూడా పెరిగినాయి ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా 150 టీడీఎస్ కూడా మన బాడీ తట్టుకోలేదు. ఒకప్పుడు ఎందుకు 150 200 టీడీఎస్ అయినా మనకి సెట్ అయిందంటే, అప్పుడు భూగర్భ జలాల్లో పై పొరల్లో ఉండే మినరల్స్ మా వాటర్లో మంచి మినరల్స్ ఉంటాయి, అందుకని మనకు అది అప్పుడు సెట్ అయింది. కానీ ఇప్పుడు సెట్ అవ్వదు. సో అందువల్ల ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. ఆర్ఓ సిస్టమ్ ఎందుకు అవసరం అంటే టీడీఎస్ కంట్రోల్ చేసుకోవడానికి ఫస్ట్ పాయింట్. మరి ఇంకా మన ఐనేజర్ విషయానికి వస్తే, మరి ఐనేజర్ ఎందుకు అంటే ఐనేజర్లో ఇప్పుడు రోజు మనం ప్రాపర్టీస్ చూస్తూ ఉన్నాం. దీనిలో 4 రకాల మెరాకిల్ ప్రాపర్టీస్ వస్తాయండి. 4 రకాల మెరాకిల్ ప్రాపర్టీస్ ఏంటి అదంటే, ఫస్ట్ ఇది యాంటీ ఆక్సిడేషన్ అంటారు. ఇవన్నీ మనకి నోటికి రావాలి. ఎవరికైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు యాంటీ ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఆల్కలైనేషన్ అంటే ఏంటి, మైక్రో క్లస్టరింగ్ అంటే ఏంటి, రిచ్ హైడ్రోజన్ అంటే ఏంటి, ఈ 4 ప్రాపర్టీస్ గురించి మనకి నాలెడ్జ్ ఉండాలి. మీ యాక్టివ్ అప్లయన్స్ కానీ మీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చుంటే మనం ఇవన్నీ కూడా క్లారిటీ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మన వాటర్లో, మన ఐనేజర్ ద్వారా వచ్చే ప్రాపర్టీలు అంటే యాంటీ ఆక్సిడేషన్ అంటారు. యాంటీ ఆక్సిడేషన్ తీసుకుని, అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి? రస్టింగ్ ప్రాసెస్, పాడైపోవడం. ఇప్పుడు ఒక యాపిల్ కట్ చేసినప్పుడు కాసేపటి తర్వాత పాడైపోతుంది. లేదు ఇనుము తీసుకెళ్ళి బయట పెడితే వర్షాన్ని తడిసి ఎండకు దుప్పటి పాడైపోతుంది. ఇలా పాడైపోవడాన్ని ఆక్సిడేషన్. మరి మనుషుల్లో కూడా ఏం జరుగుతుందంటే, చిన్న వయసులోనే పెద్ద వయసులా కనిపించడం, అలానే తొందరగా ముసలివాళ్ళు అవడం, తొందరగా మరణించడం జరుగుతుంది. సో ఈ ఆక్సిడేషన్ క్రియ వల్ల ఇదంతా కూడా మనుషుల్లో నష్టం జరుగుతుంది. అందుకే ఒరిజినల్ ఏజ్ వేరే ఉంటుంది, బయలాజికల్ ఏజ్ వేరే ఉంటుంది. సో ఎవరి బాడీలో అయితే ఎక్కువ ఆక్సిడేషన్ జరుగుతుందో వాళ్ళకి తొందరగా హెల్త్ ఛాలెంజెస్ రావటం, అలానే తొందరగా స్కిన్ అంతా పాడైపోవటం, ఏ అనారోగ్య సమస్యనైనా మనం వెల్కమ్ చెప్పినట్టే. ఏది మన బాడీలో కనుక ఆక్సిడేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే. మరి ఆక్సిడేషన్ ఎలా జరుగుతుందంటే రకరకాల కారణాలతో అండి. ఈరోజు స్ట్రెస్ లెవెల్ లేని మనిషే లేరు. సో అందరికి స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి. తర్వాత రోజు మనం పీల్చే గాలి పాడైపోయింది. రకరకాల ఇవే వల్ల మన బాడీలో మొత్తం కూడా ఏంటంటే ఆక్సిడేషన్ అనేది తొందరగా జరుగుతుంది. ఈ ఆక్సిడేషన్ జరగడానికి కారణం ఏంటంటే ఫ్రీ రాడికల్స్. మన బాడీలో జనరేట్ అవడానికి కారణం ఏంటని చూస్తే, ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోవటం. ఇప్పుడు మన జేబులో మొబైల్ పెట్టుకొని తిరుగుతున్నాం, ఈ జేబులో ఒకటి, ఈ జేబులో ఒకటి. అంటే జేబులో మొబైల్ పెట్టుకున్న రేడియేషన్ ద్వారా కూడా మన బాడీలో ఉంటాయి. అలానే మనం బయట జంక్ ఫుడ్స్ తింటున్నాం, రకరకాల ఆయిల్స్ని వాడి ఉన్న ఆయిల్స్ని తింటా ఉన్నాం. వీటిల్లో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా చాలా కారణాలతోటి మనం పొద్దున్న లేసినప్పటి నుంచి నైట్ లోపు, ఇప్పుడు ఎండకి వెళ్ళాం, సన్ వల్ల కూడా కొంత ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది, కొన్ని ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాలతోటి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి ఏం చేస్తుందంటే, అవన్నీ కూడా మన హెల్తీగా ఉండే అన్ని పార్ట్స్ మీద, మన హెల్తీగా ఉండే స్కిన్, కిడ్నీ, జాయింట్స్, లంగ్స్, బ్రెయిన్, ఇమ్యూని సిస్టమ్, బ్లడ్ వెజల్స్, మల్టీ ఆర్గాన్స్, ఐస్, ఇవన్నీ దెబ్బతింటా ఉన్నాయి కేవలం ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్. మరి ఇప్పుడు దీనిలో ఈ వాటర్ తీసుకుంటే యాంటీ ఆక్సిడేషన్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల మనకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది అంటే, దీనిలో అయనైజేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మన వాటర్లో ఉండే ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ సపరేట్ అవుతాయని అనుకున్నాం కదా. ఈ సపరేట్ ప్రాసెస్లో ఇప్పుడు మనకి H2O అని వాటర్ అంటాం, మైనస్గా విడగొట్టబడుతుంది. ఈ H+OH- గా విడగొట్టినప్పుడు H+ ఏదైతే ఉందో దానిలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. దాంతోపాటు ఈ అయనైజేషన్ ప్రాసెస్లో ఇంకొక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ రిలీజ్ అయితే దాన్ని తీసుకొచ్చేసి మన ఏదైతే ఫ్రీ రాడికల్స్ మన సెల్స్ని డ్యామేజ్ చేస్తా ఉన్నాయో, ఈ డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ కావాల్సిన ఎలక్ట్రాన్స్ని అది అందిస్తుంది. అయనైజేషన్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్, రకరకాల ఫ్రూట్స్, మన రోజు కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, చాలా వాటిలో మనం రోజు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అని తింటాం కదా. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఆ యాంటీ ఆక్సిడెంట్స్ చేసే పని ఏదైతే ఉందో ఆ ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో, ఇలాంటి వాటిల్లో, అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన వాటర్లో అయనైజేషన్ ప్రాసెస్ జరగటం ద్వారా, అంటే మనం రోజు యాపిల్ తింటామో లేదో తెలీదు, ఆకుకూరలు తింటామో తెలియదు, డ్రై ఫ్రూట్స్ తింటామో తెలియదు, కానీ ఖచ్చితంగా వాటర్ అయితే తాగుతాం. 3 లీటర్లు, 4 లీటర్లు, 5 లీటర్లు వాళ్ళ వెయిట్ని బట్టి తాగుతూ ఉంటారు. ప్రతి 20 kgs వెయిట్కి 1 లీటర్ వాటర్ తాగాలి, కంపల్సరీ తాగాలి. కొంతమంది వాటర్ తాగడం, కొంతమంది అసలు మర్చిపోయారు, ఎప్పుడో దాహం అయితే ఒక చుక్క తాగుతారు అంతే. సో మనకి ఎవ్రీ 45 మినిట్స్ కనుక కనీసం ఒక 50 ml 100 ml అలా సిప్ చేయగలిగితే మనం డే టైంలో
ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మన బాడీ డీహైడ్రేషన్ అవ్వదు, ఎప్పుడు కూడా హైడ్రేషన్లో ఉంటుంది. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి వాటర్ ద్వారా కాబట్టి ఇంత మిరాకిల్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదంతా వాటర్లో అప్డేట్. ఇందా మనం చెరువులు బావుల దగ్గర నుంచి, బోరింగ్ పంప్ దగ్గర నుంచి, మున్సిపల్ వాటర్ దగ్గర నుంచి, సిస్టమ్ నుంచి ఆర్ఓ తర్వాత అప్డేట్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఏదైతే మేనేజర్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇది వాటర్లో హై అప్డేట్. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా వస్తాయా సార్ తెలీదు. సో ఇప్పటికైతే మాత్రం ఉన్న హై అప్డేట్లో మన అనారోగ్య సమస్యలు రావడానికి కారణం మనకు తెలిసింది బికాస్ ఆఫ్ ఆర్ఓ వాటర్. అలానే మనం వాటర్ ఎక్కువ తాగపోవటం అని, అలాంటి వాటర్ని మనం ఈ ఐనేజర్ ద్వారా, మన అయోని ఐనేజర్ ద్వారా వాటర్ తీసుకొని ఎవ్రీడే తాగటం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ మొత్తం న్యూట్రలైజ్ చేయడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. చిన్న చిన్న జలుబులు, జ్వరాలు, దగ్గులు ఇలాంటివి కూడా రావు ఫ్రెండ్స్. మీరు తాగటం మొదలు పెట్టండి. అంటే ఇది ఎలా తెలుస్తుంది సార్, మరి వాటర్ మరి ఇంత మంచిదని అనుకున్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఇప్పుడు మధ్యాహ్నం పూట బాగా వేడి వేడి అన్నంలో ఇంత చప్పుడు పప్పు వేసుకొని, బాగా మామిడికాయ పచ్చడి వేసుకొని, ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది టేస్ట్? ఇప్పుడు అందరి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎందుకు? రోజు మామిడికాయ టేస్ట్ మనకు తెలుసు, ఆ పచ్చడి తినేటప్పుడు ఆ ఫీలింగ్ మనకు తెలుసు, ఆ నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఆ టేస్ట్ వేరు. ఇవన్నీ మనకు తెలుసు. అంటే ఎవరైతే వాటర్ తాగారో వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు షుగర్ తీయగా ఉంటుందని చెప్పి నేను చెప్పాను. షుగర్ తీయగా ఉంటుంది అంటే తీయగా అనేది ఫీలింగ్ ఎప్పుడు తెలుస్తుంది? అది మన నాలుక మీద పడినప్పుడే. అలానే ఈ వాటర్లో ఉండే మిరాకిల్స్ తెలియాలంటే కూడా మనం వాటర్ తాగినప్పుడే ఆ మిరాకిల్స్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము. సో దీనిలో వచ్చే ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్ అంటారు. ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వాటర్ మనం లైఫ్ టైం తీసుకోవడం వల్ల మన బాడీలో సెల్స్ డ్యామేజ్ జరగదు. సో అన్ని సెల్స్ కూడా యాక్టివ్గా ఉండడం వల్ల మన ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివ్గా ఉంటుంది. బాడీలో టోటల్గా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. అలానే సెకండ్ ప్రాపర్టీ మీ అందరికీ తెలుసు, ఆల్కలైనైజేషన్. ఆల్కలైనైజేషన్ అంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం పిహెచ్ వాల్యూస్. పిహెచ్ వాల్యూస్ 1 నుంచి 14 వరకు ఉంటుంది. దీనిలో 7 అనేది న్యూట్రల్గా ఉంటుంది. 7 కంటే పైన అంటే 8, 9, 10 అప్ టు 14 వచ్చేసి ఆల్కలైన్ అంటారు. అలానే 7 కంటే బిలో 6, 5, 3, 2, 1 వచ్చేసి యాసిడ్స్ అంటారు. కానీ ఇప్పుడు మనం ఈ యాసిడ్స్ అండ్ బేస్ లెసన్ మనకు ప్రతిదానికి కూడా ఒక పిహెచ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మన బ్లడ్ పిహెచ్ చూసామనుకోండి 7.35 అనేది 7.4. అలానే ఒక్కొక్క విషయం యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్తానండి. ఇక్కడ ఒక టెస్ట్ ఉంటుంది మనకి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి. మనకు ఒక పాయింట్ చెప్పి ముందుకు వస్తాం. మరి మన వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఎలా కనిపెడతామంటే, మన దగ్గర ఓఆర్పి మీటర్ అని ఒక మీటర్ ఉంటుంది. ఇందాక మనం చెప్పింది టీడీఎస్ మీటరు. మన వాటర్లో ఉన్న టీడీఎస్ని చెక్ చేయడానికి వాడుకునే మిషన్. అలానే ఇప్పుడు నేను చెప్పే మిషన్ వచ్చేసి ఓఆర్పి మీటర్ అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. అంటే ఎంత శాతం మనం తాగే వాటర్ పాడైపోయిందని కొలిసి ఓఆర్పి మీటర్ అంటారు. ఇది జనరల్గా మనం తాగే రెగ్యులర్ వాటర్లో కానీ, మనం తాగే కూల్ డ్రింక్లో కానీ, వీటిల్లో అన్నింటిలో పెట్టినప్పుడు ప్లస్ ఓఆర్పి వస్తుంది. ప్లస్ ఓఆర్పి అంటే అర్థం ఏంటంటే ఇది ఆల్రెడీ ఆక్సిడేషన్ అయిపోయింది. సో ఆక్సిడేషన్ అయిపోయింది కాబట్టి మనకి దాహం తీరుతుంది కదా తప్ప దేహానికి పెద్ద ఉపయోగం లేదు. అన్ని ఆర్గాన్స్ పాడైపోతూనే ఉంటాయి. అలానే మరి మైనస్ ఓఆర్పి ఉంటుంది. విటమిన్ సి -50 ఉంటుంది. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ -200 ఉంటుంది. గ్రీన్ టీ ఒక 4-5 శాచెట్లు వేసి కనుక మనం ఓఆర్పి టెస్ట్ చేస్తే -100 వస్తుంది. అంటే ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు రోజు మనం చూస్తూ ఉన్నాం. విటమిన్ సి తీసుకోమని డాక్టర్లు, అలానే గ్రీన్ టీ తాగమని చెప్తున్నారు, కాఫీ టీలు ఎక్కువ తాగే అలవాటు ఉన్న వాళ్ళని. ఇవన్నీ మైనస్లో ఉండటం వల్ల ఏముందంటే మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. కథ కావాల్సినంత రావటం లేదు. ఒక మిల్లీ మైక్రో సెకండ్లో లక్షల కోట్ల ఫ్రీ రాడికల్స్ మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటే, మనం ఇచ్చే ఆకుకూరలో కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలాంటి గ్రీన్ టీలు కానీ, ఇలాంటి వాటిల్లో చాలా తక్కువ, వందల్లో వేలలో వస్తున్నాయి, సరిపోవడం లేదు. అదే మన అయోనియన్స్ తీసిన అయనైజ్డ్ వాటర్ కింద మనం చెక్ చేసినప్పుడు -700 ఉంటుంది ఫ్రెండ్స్. -700 నిజంగా గ్రేట్. సో అంత ఎక్కువ మైనస్ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీ డ్యామేజ్ అనేది జరగదు. సో ఇది ఓఆర్పికి సంబంధించిన టెస్ట్. రెండోది ఆల్కలైనేషన్ అంటే పిహెచ్ డ్రాప్స్ అంటారు. మనం ఇప్పుడు మీరు ఎక్కడైతే ఆర్ఓ షాప్కి వెళ్ళి టీడీఎస్ మీటర్ కొనుక్కున్నారో అదే టీడీఎస్ మీటర్ దొరికే షాప్లో ఆర్ఓ పిహెచ్ బాటిల్స్ దొరుకుతాయి, పిహెచ్ డ్రాప్స్. ఆ పిహెచ్ డ్రాప్స్ కింద తీసుకొచ్చి రోజు ఇప్పుడు మీరు ఏదైతే వాటర్ తాగుతున్నారో ఇదే వాటర్ కొన్ని డ్రాప్స్ వేసి చెక్ చేస్తే అది ఎసిడిక్లో ఉంటుంది. అంటే 2, 3, 4లో ఉంటుంది. ఎందుకు 20 రాదు. కానీ అంత మన ఆర్గాన్స్ యొక్క పిహెచ్ ఏమో మన బ్లడ్ పిహెచ్ 7.4 ఉండాలి, మన హార్ట్ పిహెచ్ 7 to 7.4 ఉండాలి, మన ప్యాంక్రియాస్ యొక్క పిహెచ్ 8 to 8.3 ఉండాలి. కానీ మనం ఇచ్చే వాటర్ మాత్రం 2 pH 3 pHలో ఉంది. మరి ఎలా మెయింటైన్ చేసుకుంటుంది? ఇందా మనం అనుకున్నాం దేవుడిచ్చిన మనకు వరం ఏంటంటే ఎక్కడో కూడా తీసుకొచ్చి బాడీలో ఉండే చోట కలెక్ట్ చేసుకొని వచ్చి ప్రస్తుతానికి అది మెయింటైన్ చేసుకుంటుంది. కానీ ఎక్కడ కలెక్ట్ చేసుకుందో ఆర్గాన్స్ అని పాడైపోతాం. ఇదంతా మనకి రోజు తెలుస్తూనే ఉంది. తొందరగా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు మన వాటర్లో ఉన్న ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 150 టీడీఎస్ ఉన్న వాటర్ని మన డివైస్కి ఇచ్చి అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా ఎప్పుడైతే మనం ఇలాంటి మంచి వాటర్, మంచి ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ అంటారు, ఆల్కలైనైజేషన్ అంటారు, ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ అంటారు. ఆల్కలైన్ వాటర్ మళ్ళీ డేంజర్. ఆల్కలైన్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ మనం తాగే ఆర్ఓ వాటర్లో కొంచెం సున్నం కానీ కొంచెం సర్ఫ్ కానీ చూడండి, అది కూడా ఆల్కలైన్ కలర్ వస్తుంది. అంత మాత్రాన్ని అది ఒరిజినల్ ఆల్కలైన్ కాదు. యాడింగ్ కెమికల్ ఈస్ వెరీ డేంజర్. సో ఎప్పుడైతే మనం ఈ మంచి ఆల్కలైన్ పిహెచ్ ఉన్న వాటర్ తాగామో, అయనైజ్డ్ వాటర్ తాగామో, మన బాడీలో ఎంతైతే కావాలో ఏ ఆర్గానికి ఎంత పిహెచ్ కావాలో మొత్తం అంతా ఇచ్చుకుంటూ ఎక్స్ట్రా ఉన్న పిహెచ్ని ఏం చేస్తుందంటే త్రోఅవుట్ చేస్తుంది. దానివల్ల మనకు నష్టం లేదు. ఎక్కువ పిహెచ్ తీసుకుంటే బాడీలో ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది కదా, చాలామంది డౌట్ ఉంటుంది మనసులో. ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఎక్కువ మన బాడీకి ఎంత కావాలి ఇదంతా న్యాచురల్గా ఇస్తున్నాం మనం. చిన్నప్పుడు మనం 300 టీడీఎస్ తాగాం, ఒక్కోసారి 400 టీడీఎస్ కూడా తాగాం బోర్ వాటర్ తాగినప్పుడు. అప్పుడు మన బాడీకి ఏం కాలేదు, ఎందుకంటే న్యాచురల్గా ఉన్న టీడీఎస్ని మనకి ఎంత కావాలో అంత పిహెచ్ తీసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న దాన్ని త్రోఅవుట్ వాష్అవుట్ చేస్తుంది. సో అందుకని మనకి డేంజర్ లేదు దీనిలో. మన బ్లడ్ పిహెచ్ ఎంత కావాలో మెయింటైన్ చేస్తుంది, హార్ట్ పిహెచ్ ఎంత కావాలో చేస్తుంది, లివర్ పిహెచ్ ఎంత కావాలో చేస్తుంది, అన్నిటికీ ఎంత కావాలో అంత చేసి ఎక్స్ట్రా ఉన్నది వాష్అవుట్ చేస్తుంది. కాబట్టి ఈ ఆల్కలైనేషన్ అనే ప్రాపర్టీ ద్వారా వచ్చిన వాటర్ మనం తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మన ఆర్గాన్స్ అన్నీ కూడా, మన తల వెంట్రుక దగ్గర నుంచి మొదలుపెట్టి కాలుగోరి వరకు ప్రతి సెల్ మీద కూడా ఆ పిహెచ్ వాల్యూ దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 60% ప్రాబ్లమ్స్ మొత్తం రావడానికి కారణం ఏంటంటే మన బాడీ ఎసిడిక్లో రావడమే, ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, డాక్టర్ ఓటో ఎన్రిచ్ వార్బర్గ్ కానీ ఆయన కనుక్కున్న విషయం ఏంటంటే ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏం చెప్తున్నారంటే క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ అన్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్. Cancer cannot survive in an alkaline environment. Whenever body pH is alkaline, no illness, no disease. అందుకే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్లో కూడా ఆల్రెడీ ఇన్స్టలేషన్ జరిగింది, గుజరాత్లో క్యాన్సర్ హాస్పిటల్స్లో, అలానే చాలా చోట్ల అండి క్యాన్సర్ హాస్పిటల్స్, మామూలు నార్మల్ హాస్పిటల్స్లో కూడా చాలా చోట్ల ఇన్స్టలేషన్ జరిగి ఆ వాటర్తో వాళ్ళ జరిగే ట్రీట్మెంట్తో పాటు ఈ వాటర్ తాపిస్తూ ట్రీట్ చేయడం వల్ల తొందరగా తగ్గుతుంది, వాళ్ళకి అంత సైడ్ ఎఫెక్ట్ లేకుండా దానివల్ల. ఇంకా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకైతే డైరెక్ట్గా కొంతమంది డాక్టర్లు కొనగలిగితే అంటే ఫైనాన్షియల్గా పర్వాలేదు ఒక వాటర్ అయనైజర్ కొనుక్కోండి అని చెప్పి డైరెక్ట్గా సజెషన్ చేస్తున్నారండి చాలా చోట్ల. అది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎంత మహమ్మారి ఎంత అయిందంటే 2030 సంవత్సరం కల్లా ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉంటారంట. అది సర్వే, నేను చెప్పడం లేదు. ఇప్పటికీ ఆల్రెడీ మన మొబైల్ ఒకసారి ఓపెన్ చేస్తే మన బంధువుల్లోనో ఫ్రెండ్స్లోనో ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు మనకు బాగానే తెలుసు, ఇప్పటికీ తెలుసు. అంటే మన ఫోన్ వరకు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సర్. అది మన ఇంట్లో రావడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. అంటే నేను మిమ్మల్ని వేరే విధంగా చెప్పడం లేదు. ప్రతి మనిషి కూడా ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉండాలి అంటే బాడీ ఆల్కలైనేషన్లో ఉండాలి. ఆ ఆల్కలైనేషన్ ప్రాపర్టీ మన డివైస్లో వస్తున్న సెకండ్ ప్రాపర్టీ. సో పిహెచ్ అవుతుంది. ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ఛాలెంజ్ లేకుండా అందరం కూడా హెల్తీగా ఉండే విధంగా అవుతుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నప్పుడు కూడా మీరు డెమో చూశారు ఇంతకుముందు, లైవ్ డెమోస్ లాస్ట్ వీక్ ఇచ్చినప్పుడు మనం మన దాగే రెగ్యులర్లో అలాంటి వాటిలో పిహెచ్ డ్రాప్స్ చేసినప్పుడు ఏమైందంటే లో ఉంది. కానీ ఎప్పుడైతే మనం అయనైజేషన్ అది 8.5, 9, 9.5, 10 వరకు కూడా అది పర్పుల్ కలర్, బ్లూ కలర్లో వస్తుంది. సో బ్లూ కలర్ వచ్చినా మంచిదని, అంటే పర్పుల్ వస్తే ఇంకా మంచిది. సో మనం ఇచ్చే పిహెచ్ డ్రాప్స్ని బట్టి కూడా అది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇలా మన బాడీని ఆల్కలైనేషన్లో ఉంచడానికి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాటర్ ఒకటే ఎసిరిక్లో ఉందేమో అనుకుంటున్నారు. కాదండి, మనం రోజు లేచి మార్నింగ్ తీసుకునే కాఫీ టీ దగ్గర నుంచి నైట్ పడుకోబోయే నైట్ చేసే డిన్నర్తో సహా ఆల్మోస్ట్ అంతా ఎసిరిక్ ఫుడ్డే. ఇడ్లీ తిన్నాం ఎసిరికే, దోశ తిన్నాం ఎసిరికే, నాన్ వెజ్ తిన్నాం ఎసిరికే, మందాగారు ఎసిరికే. అంటే మన రోజు తీసుకునే ఆహార పదార్థాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఎసిడిక్లో ఉన్నాయి. ఇప్పుడు ఆకుకూరలు కూడా డైరెక్ట్గా తీసుకునే పరిస్థితి, దాని మీద పురుగు మందులు, డేంజరస్ కెమికల్స్ కొడుతున్నారు. అలాంటి పురుగు మందులు కొట్టిన డేంజరస్ ఉన్న ఆకుకూరలను కూడా క్లీన్ చేసుకోవడానికి మన డివైస్ నుంచి హై ఆల్కలైన్ పిహెచ్ ఉన్న వాటర్ వస్తుంది, 10.5, 11. వాటిల్లో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఆ పైన ఉన్న పురుగు మందుల అవశేషాలన్నీ కూడా పోతుంది. సో మనం తినే ఫుడ్ని కూడా ఎసిడిక్ నుంచి మనం ఆల్కలైన్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి కూడా మన వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే మనం ఎందుకు 9.5 పిహెచ్ తాగాలి, కొంతమంది మన బాడీ 8.3 కదా, 8.5 వరకు సరిపోతుంది కదా అనుకుంటే, ఎందుకు 9.5కి వెళ్ళాలంటే మనం తినే ఫుడ్, అలానే మనం పీల్చే గాలి కూడా టోటల్ ఎసిడిక్లో ఉంది ఫ్రెండ్స్. సో ఎసిరిక్ గాలి పీలుస్తున్నాం, ఎసిరిక్ ఫుడ్ తింటున్నాం కాబట్టి మనం 9 పిహెచ్ 9.5 రెగ్యులర్ తాగొచ్చు. అది మీరు డివైస్ ఇన్స్టలేషన్ చేసుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ డివైస్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎప్పుడు ఏ వాటర్ తాగాలి, ఏ వయసు ఉన్న వాళ్ళు
కడుక్కోవడానికి ఏ వాటర్ వాడాలనేది మళ్ళీ ఇంకో సెషన్లో చూద్దాం. సో ఇది సెకండ్ ప్రాపర్టీ. మన వాటర్లో ఉన్న మూడో ప్రాపర్టీ ఏంటంటే మైక్రో క్లస్టరింగ్ అంటారు. మైక్రో క్లస్టరింగ్ అంటే మన వాటర్కి ఒక సైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్ వాటర్, మన వాటర్ ఎంత సైజ్ ఉంటుందంటే 24 to 26 మాలిక్యూల్స్తో బల్క్ వాటర్ అంటారు. ఈ వాటర్ మెయిన్ డ్యూటీస్ మనం కనుక నీరు వాటి ధర్మాలని కొట్టండి. ఎప్పుడో 4th క్లాస్లోనో 6th క్లాస్లోనో వచ్చి ఉంటుంది. అంటే వాటర్ మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ అంటే మనం క్యారీ చేసేదే వాటర్. ఆ సెల్స్లో క్యారీ చేయాలంటే నార్మల్ వాటర్ సైజ్ ఇంత ఉంది, కానీ సెల్ సైజు చాలా దానిలోకి ఈజీగా పెనిట్రేషన్ అవ్వలేకపోతుంది. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్లో నేను ఒక పెద్ద యాపిల్ తీసుకొచ్చారు, లావ్ యాపిల్. నేను దీనిలోకి ఎంత గట్టిగా నొక్కినా పోదు, ఎందుకంటే దీనికంటే యాపిల్ సైజ్ ఎక్కువ ఉంది. అదే చిన్న రేగా లాంటిదో గోలీ లాంటిదో తీసుకొస్తే ఈజీగా దీన్ని లేగలుగుతాను. అంటే ఎప్పుడైతే వాటరు మన ఐనేషన్ ప్రాసెస్ ద్వారా ఐనేషన్ పలచగా అవుతుంది. ఎంత పలచగా అంటే 24 మాలిక్యూల్స్ ఉన్నది కాస్త 6 మాలిక్యూల్స్ తోటి హెక్సాగోనల్ వాటర్. రోజు మనం వాటర్ తాగడానికి 2 లీటర్లు 3 లీటర్లు తాగేలోపు అబ్బా చాలు అనిపిస్తుంది. లీటర్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాటర్ తాగడం మొదలు పెట్టిన తర్వాత మినిమం 3 లీటర్స్ అంటే ఈజీగా తాగలుగుతారు, 4 లీటర్స్ అంటే ఈజీ తాగలుగుతారు. ఒకసారి మనం బాటిల్లో ఇలా ఎత్తామంటే 1/2 లీటర్ తాగుతాం మేము. అలా పొద్దున్నే లేవగానే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మన క్యూర్ సెల్ కంప్లీట్ అయిన తర్వాత 1 లీటర్ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి, చిన్నగా అలవాటు చేసుకుంది. పొద్దున్న అంటే ఎంటీ స్టమక్తో మనం తీసుకునే వాటర్ ప్రతి సెల్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎంటీ స్టమక్తో తీసుకునే వాటర్ చాలా ఫాస్ట్గా అన్ని సెల్స్కి పెనిట్రేషన్ ఈజీగా జరుగుతుంది. 1 లీటర్ వాటర్ పెట్టుకోండి, కూర్చొని తాగండి ఫ్రెష్గా. నిలబడి మనం వాటర్ తాగకూడదు. కూర్చొని కొద్దిగా సిప్ చేస్తూ, అంటే మన నోట్లో లాలాజలం ఊరుతుంది కదా, కొంచెం సిప్ చేస్తూ తాగినప్పుడు ఏముందంటే ఆ లాలాజలం కూడా మిక్స్ అవ్వడం వల్ల లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకి B12 విటమిన్ ఇలాంటివి తయారవడం. అలా ఒక 10 మినిట్స్లోనో 5 మినిట్స్లోనో ప్రశాంతంగా వాటర్ తాగి అప్పుడు లేచి మన కార్యక్రమాలని మొదలు పెట్టుకోవచ్చు. సో ఇలా మరి పలచగా ఉంది. ఇప్పుడు మరి ఎలా తెలుస్తుందండి పలచగా ఉందంటే అది మనం తాగితేనే ఫీల్ అవుతాం. నార్మల్ వాటర్ తాగినప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంది, ఇందా మనం అనుకున్నాం నిమ్మకాయ పచ్చడి పెరుగన్నంలో వేసుకున్నాం అనుకుంటే ఎంత టేస్ట్ ఉంటుంది. సో అలానే ఇక్కడ కూడా మనకి ఆ తాగి మనం ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇలా మైక్రో క్లస్టరింగ్ అంటారు. అంటే వాటర్ చాలా పలచగా ఉండడం వల్ల చిన్నప్పుడు మనకి విలేజ్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ జ్వరం వచ్చో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చి వెంటనే గోరువెచ్చని నీళ్ళతో వేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఎందుకు గోరువెచ్చని నీళ్ళు అంటే ఎప్పుడైతే వాటర్ని హీట్ చేయడం మొదలుపెట్టామో, మనం ఎప్పుడైతే వాటర్ని వేడి చేసామో ఈ 24-26 మాలిక్యూల్స్ ఉన్నది కాస్త ఏమంటే క్లస్టరింగ్ సైజ్ తగ్గుతుంది. అలా తగ్గి మరి మన డివైస్ నుంచి వచ్చే వాటర్ సుమారుగా ఏ టెంపరేచర్కి ఈక్వల్ అంటే 90 degrees దగ్గర మన వాటర్ మనం వేడి చేస్తున్నప్పుడు ఇంకా ఆవిరవడానికి రెడీగా ఉంటుంది చూడండి. ఎంత పలచగా అవుతుందో 6 మాలిక్యూల్స్ 5 మాలిక్యూల్స్ అవుతుందో అంత పలచగా మన మైక్రో క్లస్టరింగ్ వాటర్ అవుతుంది. ఇది దీనిలో ఉన్న మిరాకిల్. యాంటీ ఆక్సిడేషన్ ఒక మిరాకిల్, ఆల్కలైనేషన్ ఒక మిరాకిల్, మైక్రో క్లస్టరింగ్ ఒక మిరాకిల్. ఈ మూడు కూడా 3 మిరాకిల్స్. ఇంత మిరాకిల్ ఉంది కాబట్టి దీన్ని మిరాకిల్ వాటర్ అంటారు. అందరికీ ఇష్టం రాదు ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ రాసి పెట్టాలి. ఇక్కడ రాసి పెట్టిన వాళ్ళు మాత్రం ఈ వాటర్ తాగుతారు ఖచ్చితంగా అండి. మేము కొన్ని వేల మందికి డెమోస్ ఇచ్చాం, కానీ అందరూ కొనుక్కోలేదు. కేవలం ఏంటంటే వాళ్ళని ఆపేది ఏంటంటే డబ్బు. అబ్బా వాటర్కి 2 లక్షల, మన ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ మేడం అంటది అనమాట, మొన్నగా 15,000 పెట్టించి మళ్ళీ RO సిస్టమ్ పెట్టావు, మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి 2 లక్షలు పెట్టి పెడతా ఉంటాం ఏంటి అడుగుతూ ఉంటారు కామన్గా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు డెమో వినది ఈయన ఇల్లు గట్టిగా వాళ్ళ ఇంట్లో చెప్పలేరు. ఇది ఒక ఐనేజర్ వాటర్ దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ నేను చెప్పలేరు.